శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సుప్రతీకృత శ్రీరామ స్తోత్రం అని గౌరముఖుని వృత్తాంతం తెలిపిన వరాహదేవుడు ఇంకను భూదేవితో, అంతటి సుప్రతీక మహారాజు విష్ణువు చేతి చక్రం చేత అగ్నికి తన కొడుకు బూడిదైన వార్త విని చింతించెను. అట్లు చింతించుచుండగా అతనికి ఇట్లా బుద్ధి పొడమెను. చిత్రకూటమని పేరుగల పర్వతాన విష్ణువును రాముడను నామంతో జనులు కొనియాడుదురు. కావున నేను రామనామంతో జగత్పతిని స్తుతిస్తాను. నరనాథుడు, అచ్యుతుడు, కవి, పురాతనుడు, రాక్షసులను రూపుమాపిన వాడు, మంగళస్వరూపుడు, సమర్థుడు, మహేశుడు, ఎల్లవేళలా శరణు పొందిన వారి ఆర్తిని పోకార్చివాడు, లక్ష్మీదేవికి ఆశ్రయమైన వాడు అగు శ్రీరామచంద్రునికి మృక్కెదను. ప్రభు, నీవు వెలుగులన్నింటికీ వెలుగులొసుకు వాడవు, అన్ని రూపములను దాల్చువాడవు. భూమి యందు శబ్దస్పర్శ రూపరసగంధములను 5 గుణములతో, నీటి యందు శబ్దస్పర్శ రూపరసములను 4 గుణములతో, అగ్ని యందు శబ్దస్పర్శ రూపములను 3 గుణములతో, గాలి యందు శబ్దస్పర్శములు అను 2 గుణములతో, గగనాన శబ్దమను 1 గుణంతో నెలకొని ఉందువు. ఓ హరి, నీవు నాదమయమగు దేహం గల పురుషోత్తముడివి. నీవు చంద్రుడివి, సూర్యుడివి, అగ్నివి. ఇందును ఇప్పుడును నాశనం లేని నీయందు ఈ జగత్తంతా లీనమై ఉన్నది. నీయందు చెదరక నిలిచి ఉండి రమించుచున్నది. కావుననే నిన్ను రాముడు అంటారు. నీ వలనే జగత్తుకు ప్రతిష్ఠ ఏర్పడుతున్నది. ఈ సంసారం ఒక మహాసముద్రం. అందు పెను దుఃఖాలను అలలు ఎల్లవేళలా చీకాకుగా ఎగిరిపడుచుండును. ఇంద్రియాలనే పెను మొసళ్లతో భరింపరాని భయం గొల్పుచుండును. అట్టి ఈ సముద్రాన నరుడు నిన్ను తలపోయిట అని తెప్పను గ్రహించి మునిగిపోవకున్నాడు. అట్టి నిన్ను తపోవనమునందు తపస్సంపన్నులు రామ అని నోరారా కొనియాడుదురు. ప్రభు, హరి, నీవు వేదములను రక్కసులు కొనిపోయినప్పుడు మత్స్యస్వరూపం ధరించావు. యుగం ముగినప్పుడు దిక్కులన్నింటినీ ఎరుపెక్కించావు. అట్టి అగ్నిస్వరూపుడవగు నీవు బహురూపం ధరింతువు. మాధవ, ప్రతి యుగమందు నీవు సముద్రమును చిలుకున్నప్పుడు తాబేటి రూపు తాల్చి నిలుతువు. జనార్దనుడవగు నీకు సాటి వచ్చేవాడు ఎందునూ లేడు. నీవే స్వయంగా ఉత్తమ భూతమవు. మహాత్మా, ఈ విశ్వమంతా నీతోడనే నిండి ఉన్నది. ఈ దిక్కులన్నీ నీవే అని నీవే ఎరుగుదవు. ఆర్జుడవు, పరంధాముడవు అగు నిన్ను వదిలి నేను ఇట్లు ఇతరుని శరణు కోరుదును. మొదట నీవొక్కడవే ఉంటివి. ఆ పిమ్మట నీ నుండి పెద్ద పెట్టిన భూమి, నీరు, నిప్పు, గాలి, నింగి అను 5 మహాభూతాలు ఏర్పడ్డాయి. అట్లే మనస్సు, బుద్ధి, చిత్తం మొదలగు గుణాలు నీ నుండే వెలువడ్డాయి. ఈ విశ్వమంతా నీ చేతనే అల్లుకొనబడి ఉన్నది. నీవు సనాతనుడగు పురుషుడవని నా భావం. సమస్త విశ్వానికి ప్రభువగు విశ్వమూర్తి, 1000 హస్తాలు గల దేవాదిదేవా నీకు జయం. రామ, మహానుభావా నీకు నమస్కారం అని ఇట్లా సుప్రతీకుడు స్తుతించగా దేవదేవుడు ప్రసన్నుడై సుప్రతీకునికి తన రూపం చూపించెను. వరం కోరుకోమని ప్రీతితో పలికెను. ఇట్లా పలికిన విష్ణువు పలుకు విని సుప్రతీక మహారాజు తత్తరపాటుతో ప్రణమిల్లి, దేవదేవ, నాకు నీ దివ్యమే దేహంన లయమగునట్టు వరమీయమని వేడుకొనెను. రాజు సుప్రతీకుడు పలకగా అట్లు వెనువెంటనే రాక్షస సంహారకుడు అగు విష్ణువు మూర్తిలో సుప్రతీకుడు లీనమయ్యను. ఆ రాజు పెక్కు కర్మకాండముల నుండి విడివడి ఆత్మభూతుడై అతనిలో నెలకొని ఉండెను. వసుంధర, ఇట్లా నేను స్వయంభూ మన్వంతరం నందలి మొదటి కృతయుగం నాటి పురాణ కథను కొంత భాగం చెప్పాను. 1000 నోళ్ళు కలవాడైనను కూడా దీన్ని పూర్తిగా చెప్పలేడు. భూదేవి, నాకు గుర్తుకు వచ్చినంత మాత్రము సూచనగా నీకు పురాణ కథను చెప్పాను. సముద్ర జలం నుండి పాత్రల ప్రమాణాన్ని బట్టి మాత్రమే కదా నీరు తీసుకొనుటకు వీలగను. అట్లే ఎంతో విలువగల ఈ చరిత్రలో అక్కడక్కడా తడివిడితిని. తనంత తాను ఉదయించిన బ్రహ్మయు శ్రీమన్నారాయణుడు దీన్ని వివరించి చెప్పేది. భూమిపై మరి ఎవడు చెప్పగలడు? నాకు ఇది అశక్యమే. కానీ ఆ నారాయణుని ఒక్క అంశం నగుట వలన కొంత మాత్రం స్మరణకు తెచ్చుకొని నీకు చెప్పగలిగాను. సముద్రాన ఇసుకరేణువుల లెక్కయో, భూమి అందరి దుమ్ము కణాల లెక్కయో తెలియరావచ్చును. ఆటగా చేయుచున్న బ్రహ్మ సృష్టి యొక్క లెక్క తెలియశక్యం కాదు. మనోజ్ఞమగు నగవు గల భూదేవి, ఇది నారాయణుని ఒక అంశం. దీన్ని నేను నీకు చెప్పితిని. ఇది కృతయుగాన జరిగిన వృత్తాంతం. ఇటుపై నీవేమి వినకూడదు అని వరాహమూర్తి తెలిపెను. ఓం శాంతి శాంతి శాంతి.